ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ద ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 -2 అండ్ -7 4 అన్నాడు. ఇప్పుడు మనం దీనికి ఫైండ్ ద కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. ట్రైసెక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ఈ 2 క్వశ్చన్స్ లో మాక్సిమం ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ట్రైసెక్షన్ కానీ అందుకని ట్రైసెక్షన్ బేస్ చేసుకొని మరొక క్వశ్చన్ ఉంది, దీనికి బేస్ చేసుకొని మరొక క్వశ్చన్ ఉంటుంది. వేరే ట్రైసెక్షన్ అంటే ఏంటమ్మా, ఒక లైన్ మనం తీసుకున్నాం అనుకోండి AB. ఈ AB అనే లైన్ ని మరొక పాయింట్ P అనేది 1:2 రేషియోలో డివైడ్ చేస్తే ఇది B A ఓకేనా. P అనే పాయింట్ ABని 1:2 2:1 రేషియోలో డివైడ్ చేస్తే వాటినే ట్రైసెక్షన్ పాయింట్స్ అంటాము. ఇంకా ఎగ్జాక్ట్ గా రాయాలి. ట్రైసెక్షన్ పాయింట్స్ అంటాము. ఇలా AB ఇవమ్మా P, ఇక్కడేమో Q ఓకేనా, PQ. ఈ 2 పాయింట్స్ దీన్ని ఎలా రాయాలి ఇంకా చెప్పాలి అంటే 3 ఈక్వల్ పార్ట్స్. ఒక లైన్ సెగ్మెంట్ ని మరొక 2 పాయింట్స్ అనేవి 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 యూనిట్స్ అయితే ఇది 2 ఇది 2, అలాగే ఇది 4 అయితే ఇది 4 ఇది 4, ఇది 5 అయితే ఇది 5 ఇది 5. టోటల్ గా రేషియో ఎంత వస్తుందమ్మా 1 1 1, అంటే ఇది 1 1 1 ఇలా డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏబిని P అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది చూడమ్మా. P అనేది ఏబిని అంటే AP is to PB ఏమవుతుంది, ఇక్కడ వరకు 1 1 + 1 2. సో P అనేది మనకి ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది 1:2 రేషియోలో. అలాగే Q అనుకోండి, ఎక్కడి నుండి ఎక్కడికేమో 1 1 2 2:2 ఇదేమో 1. ఈ విధంగా 1:2 2:1 రేషియోలో డివైడ్ చేసినటువంటి పాయింట్స్ ని మనం ఏమంటామంటే ట్రైసెక్షన్ పాయింట్స్ అంటాం. దానికోసం మనం లెట్ P and Q be the points of trisection. P and B అనేవి ట్రైసెక్షన్ పాయింట్స్ అనుకుందాం. ఇప్పుడు ఏమవుతాయి చూడండి. ఇప్పుడు ఫస్ట్ A 2, -2 B -7, 4 తీసుకున్నాం. ఇప్పుడు P, Q ట్రైసెక్షన్ పాయింట్స్ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలమ్మా, P let P divides AB in 1:2 రేషియో 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. అంటే ఇది M1 M2 రేషియో. ఇది పాయింట్ లేదమ్మా x1 y1 x2 y2. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా మనకు తెలుసు కదా. సెక్షన్ ఫార్ములా x, y = ఫార్ములా వేసేయడమేనమ్మా. therefore x, y = m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. ఇది ఒక్కొక్కటి. m1 అంటే ఏంటమ్మా 1 ఆఫ్ x2 అంటే ఏంటి -7 ప్లస్ m2 అంటే 2 ఆఫ్ x1 అంటే 2 బై m1 ప్లస్ m2 అంటే 1 + 2. నెక్స్ట్ m1 ఎన్నో క్వశ్చన్ ఇది మనకి సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ m1 అంటే 1 ఆఫ్ y2 4 ప్లస్ m2 2 ఆఫ్ y1 -2 బై 1 + 2. ఓకేనా. ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు. x1 అనే 2 మనకి y1 అంటే m1 y2 ప్లస్ m2 y1 అమ్మ. చూడండి m1 1 y2 x1 y1 x2 4 ఓకేనా. -2 సో -7 2 సరిపోయింది రాయండి. -7 ప్లస్ 2 2s are 4 m2 x1 కదా, x1 2 కదా, 2 2s are 4 by 3. 1 4s are 4 minus 2 2s are 4 by 3. సో ఏమైంది -7 + 4 అంటే -3/3, 0/3. ఇప్పుడు ఎంత అయింది -1, 0. సో -1, 0 అనేది మనకి ఒక పాయింట్స్ అనేవి 2 పాయింట్స్ అనేవి రావడం జరిగింది. తర్వాత చూడండి Q అనే పాయింట్ కనుక్కోవాలి. Q అనే పాయింట్ కనుక్కోవాలంటే Q డివైడ్స్ Q అనుకోండి.
ఏబి ఇన్ ద రేషియో 2:1. ఓకేనా, 2:1. సేమ్ పాయింట్. ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా మెరైను డైరెక్ట్ గా m1 x2 ప్లస్ m2 x1 అమ్మ, ఇగే x1 x2 y1 y2. ఇక్కడ మరలా క్యూ అనే పాయింట్ రేషియో మారిపోతుంది, 1:2 కదమ్మా. ఇగోండి ఇక్కడ రేషియో మారిపోతుంది, ఇది m1 m2. ఓకేనా, సేమ్ ఈ రేషియో m1 ప్లేస్ లో 2 రాయాలి. చూడండి ఫార్ములా m1 x2, m1 అంటే 2, ఓకేనా, x1 అంటే 2, సారీ x2 కదా, x2 -7 ప్లస్ ఇగోండి m2 x1, m2 అంటే 1 ఆఫ్ m2 x1. నెక్స్ట్ చూడమ్మా, x1 అంతా 2 కామా తర్వాత m1 y2, m1 ఏమో 2 y1, m1 y2 సారీ y2 4, ఇక్కడ ఉన్నట్ల సేమ్ 4 ప్లస్ m2 1, ఇవ్వండి m2 y1 -2 బై 2 ప్లస్ 1. ఇప్పుడు చేయండి అమ్మా, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 2 7s are 14 ప్లస్ 2 బై 2 ప్లస్ 1 3, 2 4s are 8 ప్లస్ ఇంటూ మైనస్ 2 బై 3, దట్ ఈస్ ఈక్వల్ టు -12 బై 3, 8 minus 2 6 by 3, 3 1s are 3 4s are 3 1s are 3 2s are, so -4, 2 -4, 2 అనేవి మనకి సెకండ్ క్వశ్చన్ యొక్క పాయింట్స్ అనేవి 2 పాయింట్స్ ఏంటంటే వచ్చాయమ్మా, -1, 0 ఒకటి, అలాగే మనకి ఇంకొకటి వచ్చేసి -4, 2 ఒకటి రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ గా మన మెటీరియల్స్ డీటెయిల్స్ అయితే ఉన్నాయమ్మా, ఇక్కడ క్లియర్ కట్ గా చూడండి. ఇది ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. ఫుల్ మెటీరియల్ విత్ ఆన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఆన్సర్స్ తో 180, వితౌట్ ఆన్సర్స్ 150, అలాగే ఫైనల్ టచ్ విత్ ఆన్సర్స్ 120, వితౌట్ ఆన్సర్స్ 100, అలాగే పాస్ మెటీరియల్ విత్ ఆన్సర్స్ 80, వితౌట్ ఆన్సర్స్ ఫ్రీ. ఇది మన యాప్ లో ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఆల్రెడీ చెప్పాను. టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 120. మ్యాథమెటిక్స్ కి సంబంధించి టోటల్ మీరు తీసుకోవాలంటే 670 రూపీస్ అవుతుంది. కానీ టోటల్ గా ఒకేసారి మీరు మెటీరియల్ తీసుకున్నట్లయితే టోటల్ ప్యాక్ కింద 400కే మ్యాథ్స్ మెటీరియల్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే మనకు చూసుకోండి ఫిజిక్స్, బయాలజీ, శ్వాసలు ఒక్కొక్కటి తీసుకోవాలంటే 290 అవుతుంది, కానీ ఒకేసారి తీసుకుంటే 160. అలాగే శ్వాసలకు సంబంధించి అన్ని మెటీరియల్ కలిపి తీసుకోవాలంటే 250. అదే విధంగా ఓన్లీ మెటీరియల్స్ మాత్రమే మీకు కావాలనుకున్నట్లే 549. మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ కావాలంటే 1710 రూపీస్ అవుతుంది. కానీ కాంబో ప్యాక్ తీసుకున్న వారికి కేవలం 599 రూపీస్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గమనించాలి, ఇవన్నీ కూడా ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ మాత్రమే. వీటికి సంబంధించి కాంబో ప్యాక్ తీసుకున్న వారికి ఎడిషనల్ ఫీచర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రైజ్ జస్ట్ 2 months మాత్రమే ఉంటుంది, తర్వాత 999 అయిపోతుంది. ఆ తర్వాత ఇవి కూడా ఉండవు వారికి. త్వరపడండి, త్వరగా తీసుకోండి. మెటీరియల్స్ సంబంధించి ఇంకా ఏవైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.